హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ పిల్ల 24. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మా సిస్టర్ వచ్చి 15 days అయితే అవుతా ఉంది కదా. వాళ్ళు వచ్చినప్పటి నుంచి మా పొలం దగ్గరికి అయితే పిలుచుకెళ్ళు అంటూ ఉన్నారు. సో ఈరోజు అయితే పిలుచుకెళ్తున్నాను ఫ్రెండ్స్ మా పొలం దగ్గరికి. 2 kilometers నడవగలరా అంటే నడుస్తాంలే వస్తాము అని చెప్పారు. సరే పదండి అని ఇంకా అలా బయలుదేరేసాం ఫ్రెండ్స్. చూడండి, పిల్లలు అయితే మాకన్నా ముందైతే పరిగెత్తుతూ ఇంకా ఆడుతూ రాళ్ళు వేసుకుంటూ కాలువలో మాట్లాడుకుంటూ ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఇంకా వెళ్తూ ఉన్నాం రోడ్డు పైన అయితే. సో ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తూ ఉంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా సో ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి వరి కోతలు అయితే జరుగుతూ ఉంది. పైర్ మిషన్ అయితే కోస్తూ ఉంది ఫ్రెండ్స్. వరినైతే మా ఊరంతా ఇంకా వరి కోతలు అయితే జరుగుతూ ఉన్నాయి. మా పొలంలో కూడా ఇంకొక 10 days తర్వాత వరి అయితే కోసేస్తారంట ఫ్రెండ్స్. అప్పుడు కూడా నేను వెళ్ళి వీడియో అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. వీలైతే ఇంకా చూడండి నడుచుకుంటూ అలా వచ్చేసాము మాట్లాడుకుంటూ. ఇంకా పిల్లలు అయితే అలసిపోయారు, అప్పటికే కాళ్ళ నొప్పులు వచ్చేసాయి. వాళ్ళకైతే అలవాట్లేదు కదా మా సిస్టర్ పిల్లలకి. ఇంకా కాళ్ళ నొప్పులు అన్నారు వాళ్ళు. సరేలే పదండి పొలం దగ్గర వెళ్ళి అలా కాసేపు అయితే కూర్చుందూరు అని చెప్పి ఇంకా పొలం లోపలికైతే వెళ్ళిపోతున్నాము. ఎంతమంది నా ఛానల్లో నా పొలం వీడియోస్ చూస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా చూడకపోయి ఉంటే చూడండి. ఫస్ట్ అయితే నేను ఒక కమ్మి అయితే తీసేసి దాటుకొని వచ్చేస్తూ ఉన్నాను పొలంలోకి. మా నాన్న అయితే ఆల్రెడీ సోలార్ అయితే ఆఫ్ చేస్తున్నారంట, అందుకోసం నేనైతే వచ్చేసాను ఫ్రెండ్స్. ఫస్ట్ పిల్లల్ని అయితే పంపించేసి లోపలికి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, పొలం అంతా బాగా ఎండిపోయింది. ఇంకొక 10 daysలో పూర్తిగా ఎండిపోతుంది. నెక్స్ట్ ఇంకా వరి అయితే కోసేస్తారు. చూసేయండి మా పొలం అంతా ఎలా ఉందో. ఇప్పుడు నేను స్టార్టింగ్ నుంచి వీడియోస్ అయితే మీకు షేర్ చేస్తూనే వచ్చాను. ఇంకా ఇప్పుడు కూడా చూపిస్తూ ఉన్నాను. నెక్స్ట్ వరి కోతలు కోసేటప్పుడు కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. కోసిన తర్వాత కూడా ఎన్ని వడ్లు వచ్చాయి అనేది కూడా నేను మీకు చెప్తాను. కొత్త వాళ్ళు ఉంటే ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మా ఇంటి దగ్గర ఎవరు వచ్చినా రిలేటివ్స్ పొలాలు అయితే చూడాలంటారు. సో అందుకోసం నేను ఇంకా పొలాల దగ్గరకు అయితే పిలుచుకొస్తూ ఉంటాను మా రిలేటివ్స్ వచ్చినప్పుడల్లా. ఇంకా ఇక్కడైతే పిల్లలైతే కాసేపు కూర్చొని శనగ ముద్దల ప్యాకెట్ అయితే ఒకటి తీసుకొచ్చాం. ఇంకా వాటర్ కూడా తీసుకొచ్చాం. ఒక శనగ ముద్ద అయితే తినేసి పిల్లలు వాటర్ అయితే తాగేశారు. ఇంకా మొత్తం అయితే పొలాలంతా తిరుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్. నేనైతే చూడండి ఇక్కడైతే వడ్లు అయితే కోసుకుంటూ ఉన్నాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే వాచ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా పొలాల్లో వాటర్ పంపించడం అయితే స్టాప్ చేసాం మోటార్ ద్వారా. ఇంకా డీజిల్ ఇంజిన్ ద్వారా వాటర్ వేస్తూ ఉన్నాం కదా. సో ఇంకా వాటర్ అయితే స్టాప్ చేసాం. ఇంకొక 10 daysలో పొలాలంతా పోయాలని ఇంకా వాటర్ వేయడం స్టాప్ చేసాం ఫ్రెండ్స్. ఇంకా బాగా 10 daysకి ఎండిపోయిన తర్వాత మిషన్ అయితే పిలిపించి కోసేస్తాం. ఇంకా ఇక్కడైతే చూడండి మా డాడీ మొత్తం అయితే తిప్పుతూ ఉన్నారు పిల్లల్ని. పిల్లలంతా చూడండి మొత్తం తిరుగుతూ ఉన్నారు మా డాడీతో. మా పొలం ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా. ఇంకా ఇక్కడైతే మా సిస్టర్ కొన్ని ఫొటోస్ అయితే తీయమని చెప్పింది. ఇంకా మా సిస్టర్కి అయితే కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసేసి ఇంకా పిల్లలతో కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇంకా నేనైతే బాబు పిక్స్ అయితే తీసి మా హస్బెండ్కి అయితే వాట్సాప్లో అయితే పంపించేసాను ఫ్రెండ్స్ బాబు పిక్స్.
ఇంకా కాసేపు అలా కూర్చొని మేమైతే ఇంకా వెళ్తూ ఉన్నాము. మా నాన్న అయితే డ్యూటీకి వెళ్తారు ఫ్రెండ్స్ ఇప్పుడు, అందుకే ఇంటి దగ్గర నుంచి వస్తూ క్యారేజ్ కూడా తీసుకొచ్చేసారు బ్యాగ్లో పెట్టుకొని. ఇంకా పొలం దగ్గర నుంచి డైరెక్ట్గా ఇంకా నెల్లూరుకి అయితే వెళ్ళిపోతారు డ్యూటీకి. డ్యూటీ నుంచి వస్తూ పోతూ ఇంకా పొలాన్ని అయితే చూసుకుంటూ ఉన్నారు మా నాన్న. ఇంకా ఇక్కడైతే కమ్మంతా మొత్తం బాగా కట్టేశారు, ఆవులు మేకలు ఏం పోకుండా. ఇంకా చూడండి ఫ్రెండ్స్, మేమైతే వెళ్తూ ఉన్నాం. ఇంకా ఇక్కడైతే చూడండి ఫారెస్ట్ చెట్లు ఉన్నాయి కదా. మా సిస్టర్ అయితే నేమ్ రాస్తానని చెప్పింది. సరే రాయి అని చెప్పాను. ముందు నా వీడియోస్ చూసుంటే నేను కూడా ఈ చెట్ల దగ్గర నిలబడి నేమ్స్ అయితే రాశాను కదా. నా ఛానల్లో షార్ట్ వీడియో కూడా ఉన్నాయి, ఇక్కడ నేమ్స్ రాసింది నేను. సో ఎవరన్నా చూడకపోయింటే ముందు వీడియోస్ అయితే వాచ్ చేయండి, దాంట్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడైతే మా సిస్టర్ అయితే రాసుకుంటా ఉంది నేమ్స్. సిస్టర్ ఇంకా సిస్టర్ పిల్లలు అయితే రాస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకా అక్కడైతే కాసేపు అలా నిలబడి ఇంకా మళ్ళీ అయితే బయలుదేరిపోయాం ఫ్రెండ్స్. అక్కడి నుంచి కూడా నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. నడుచుకుంటూ రోడ్డు పైనకైతే వచ్చేసాం ఫ్రెండ్స్. మా నాన్న అయితే తెలిసిన వాళ్ళు ఉంటే పోతూ ఉంటే ఆయన బైక్ అయితే ఎక్కేశారు. ఇంకా మేమైతే ఇంటికైతే వెళ్తూ ఉన్నాం ఫ్రెండ్స్. చూడండి వడ్లు అయితే కోసి రోడ్ల పైన అయితే వేస్తున్నారు, పట్టాలు అయితే కప్పి. ఇక్కడ చూడండి కాలు నొప్పులు వచ్చేసాయంట మా సిస్టర్ పిల్లలకి. కాసేపు అయితే కూర్చునేసారు. ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని నా వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. ఇంటికైతే వెళ్ళిపోతున్నాం.